అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక స్వామీజీ దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తాడు. వెళ్ళి, స్వామి, నేను కోట్ల రూపాయలు సంపాదించాను, ఎన్నో బిల్డింగులు కూడా కట్టించాను, నాకు ఏ సమస్య లేదు, నేను డబ్బు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు, నేను ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, నా కాడ కావాల్సినటువంటి డబ్బు ఉందని చెప్పడం జరుగుతుంది. అది విన్న గురువు, నాయన నువ్వు చెప్పడం బాగానే ఉంది, నేను చెప్పినట్లు చేస్తావా అని అడుగుతాడు. ఏవి గురువుగారు చెప్పనని శిష్యుడు అడుగుతాడు. నాతో పాటు కొద్దిగా దూరం నడవగలవా అని చెప్తాడు. దాన్నే ఉంది, ఎంత దూరమైనా నడుస్తానని చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కాలినడకలో వెళ్తుంటాడు. కొద్ది దూరం గడిచిన తర్వాత అతడు ఇటు అటు వైపు చూస్తుంటాడు. అది చూసినటువంటి గురువు, ఏం నాన్న దిక్కులు చూస్తున్నావు, కారణం ఏమని అడుగుతాడు. ఏం లేదు, ఎక్కడో చెట్టుంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కాలినడక ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేంటి నాయన, నీ నీడలో నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని చెప్తాడు. అప్పుడు అతడు శిష్యుడు, ఏంటి గురువుగారు మీరు చాలా వెరిగా మాట్లాడుతున్నారు, నా నీడలో నేను ఏ విధంగా విశ్రాంతి తీసుకోగలనని చెప్తాడు. నువ్వు ఇంతవరకే చెప్పావు కదా నాయన, నువ్వు ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, నేను నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. వెంటనే అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది చాలా వరకు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు, నాకు ఎవరి అవసరం లేదు, నాకు ఎవరు సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదని అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. ఇతరులను చులకన కూడా చూస్తుంటారు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా, ఒక్కసారి శ్మశానం వైపు చూడు, హేమాహేమీలు అక్కడ పడుకొని ఉన్నారు.